గాడు రాకుండా మీటింగ్ పెడితే పీకేసుకుంటాడు. మనం కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుందాం. నియ్యట్లేదు ఆరా మీకు బంధు. చుబ్బే, నువ్వు ప్రెసిడెంట్ ఏంటిదిరా? అన్నా, ఈసారి వినాయక చవితి ఎట్లా వేసుకురే? వినాయక చవితి అప్పుడే మళ్ళీ వచ్చిందా? ఏమో డేట్ ఎప్పుడు? ఓర్ని అవ్వా, ఈ నెల 27 తారీఖే. అరే మొన్ననే వినాయక చవితి అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ వచ్చిందా? అవ్వా అన్నా, ఈసారి వినాయక చవితి మంచిగా. ఈసారి కూడా ధూమ్ ధామ్ చేద్దాం. ఇక నేనే ప్రెసిడెంట్ కాబట్టి గ్రూప్ లో మెసేజ్ పెట్టి సభ్యులందరినీ పిలుస్తా. ఈ రోజు సాయంత్రం మీటింగ్, వినాయక చవితి గురించి మాట్లాడదాం. మెసేజ్ పెట్టిన. ఇప్పుడు అందరు రెస్పాండ్ అవుతారా లేదా చూద్దాం. ఏదో వినాయక చవితి గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈరోజు సాయంకాలం మీటింగ్ ఉంది. అప్పుడే వినాయక చవితి వచ్చిందా? సరేలే, థమ్సప్ గుద్దేద్దాం. ఓకే. ఏంది ఈ పోరాలు ఇంకా వస్తలేరు? పొద్దుగాల మెసేజ్ పెట్టగానే తుట్టిన రిప్లై ఇచ్చిర్రు. ఇప్పుడేమో ఎవ్వరు ఊసే లేదు. వస్తారా రారా ఇల్లు అసలు? ఆగో ఇది వస్తున్నాడు చూడు. ఏమ్రా, ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చినావు? బలరకి గడ్డేసేది ఉందన్న, అందుకే లేట్ అయింది. సరే కూసో కూసో. మీ అమ్మ గీడ ఒక్కడు వచ్చిండు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వస్తారో ఏమో. అరే అప్పుడే వచ్చిరా అన్న మీరు? ఎన్ని గంటలకు రమ్మన్నా ఎన్ని గంటలకు వచ్చినవరా నువ్వు? తాగుడు ఉందంటే గిట్లనే వస్తావారా? అరే గట్లా కాదన్నా. కూసో కూసో. అరే ఇక మొదలు పెడదామా? ఉచ్చ ఆగదారయ్య నీకు, ఉచ్చ ఆగదారయ్య నీకు. వచ్చేదే లేటు, వచ్చిన కా నుంచి నెత్తిల పెయిన్ లేక గులుగుతూనే ఉంటావు. అరే గట్లా కాదు కానీ లేట్ ఎందుకు? లేట్ ఎందుకా? దివాకర్ గాడు వచ్చిండా? గాడు రాకుండా మీటింగ్ పెడితే ఏమన్నా ఉందా? పీకేసుకుంటాడు. ఏమల్లా దోస్తులు, మీ గ్రూప్ లో కూడా గిట్లా అంటే బట్టలు చింపుకునేటోడు ఉన్నాడా? ఉంటే దానికి షార్ట్ ఫిలిం షేర్ చేయండి. అన్న మస్తు ఎండ కొడుతుంది, గట్లా నీడ పట్టుకోదంపా. అవ్వనా ఇలా సూర్యుడు సాప కొడుతుండు. గంతే అంటారా? నాకు కూడా గట్లే అనిపిస్తుంది. సరే పోదాం పండి. అరే ఇక్కడ కూర్చుందాం పారా, మంచిగా నీడుంది. పా అన్న కూర్చుందాం పా. చూసిర్రారా, వినాయక చవితి మీటింగ్ కి రమ్మంటే పెళ్లి చూపులకు రెడీ అయి వచ్చిండాడు. ఇటు సావులకు కూడా గిట్లనే పోతాడురా నాయన. నేను సోకులు చూస్తే నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. ఇప్పుడు చేతులు కొడతాడు. హాయ్ బ్రో, ఇంత లేట్ వచ్చిర్రేంది మీరు? ఏంది మేం లేట్ వచ్చుడేంద్రా అబ్బాయి? అరే బ్రో గట్లా గుసగాకుర్రి, నేను ఆల్రెడీ గంట ముందుకే వచ్చినా, అప్పుడు ఎవరు లేకుండా. వాడు అవదాలు చెప్తున్నా. నీకెట్లా తెలుసురా? ఈ రోడ్ ఇంకని అప్పటి నుంచి పసాలు తిరిగినా ఇటు వెనకాల అనిపించాడు. ఏదో గుసగుసలాడుతుర్రు. ఏం లేదు కానీ మీటింగ్ స్టార్ట్ చేద్దాం ఇక. బ్రో ఇప్పుడే చెప్తున్నా, ఈసారి అస్సలు తగ్గేదేలే, గ్రాండ్ గా చేయాలి. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటా. ఎవరు రాకపోతే అందరి పని నేనే చేస్తా. నువ్వు
పని చేస్తావు. ఇక అవును బ్రో. పోయినసారి ఏం చేసినావు గుర్తుందా? గుర్తుంది. మళ్ళీ ఒకసారి మంచిగా గుర్తు చేసుకో. ఇంకా దివాకర్ గారు వస్తాడేమో, ఒకసారి ఫోన్ చేస్తారా? ఇప్పుడు ఎవడో ఫోన్ చేస్తుండ. సరే స్పీకర్ పెట్టుకుని మాట్లాడదాం. హలో, చెప్పన్నా. అరే దివాకరు, వినాయకుని షెడ్ వేయాలి కదా, కట్టెల కోతు నువ్వు వస్తావారా? అబ్బా ఏమైందిరా, రావా? అరే అట్లా ఎందుకంటావన్నా, నాకు రావాలని ఉండదా? మా డాడీకి ఫుల్ జ్వరం వచ్చింది, పెయ్యంతా కాలిపోతుంది, పక్కలకి వెళ్ళి లేస్తా లేడన్నా, హాస్పిటల్కి తోలుకుపోవాలన్నా. అవునా? అరే గడొచ్చిండ్రా, వెనక్కెళ్ళేయు. ఏమైందిరా, ఏదో అంటున్నావు? అరే ఏం లేదన్నా, మా డాడీకి వెనకాల నొప్పి వస్తుందంట. అదేనే ఎన్ని బొక్కను వస్తుందంట, దాని గురించి మాట్లాడుతున్నా. అవునా? ఆ ఫోన్ లో గేమ్ ఆడుకుంటే ఏమవుతున్నారో ఊకే. ఊరుకో డాడీ, గేమ్ ఆడి చికెన్ డిన్నర్ కొడదామంటే నువ్వు ఊరికే ఊరుతావు. చికెన్ డిన్నర్ ఏందిరా? అరే గదే అన్న, జ్వరం వస్తే చికెన్ మటన్ తినవద్దు అంటారు కదా, గదే చెప్తున్నా. ఈ ఒక్కసారికి మీరు పోయిరండి అన్న. సరే మేము పోయేస్తాం, రాన్రా. ఈడు ఎప్పుడు రాడి అవ్వా. అబ్బా హలో. అరే చందాల కోతను వస్తావారా? అన్నా అది మళ్ళేమైందిరా? పాయికానా పెట్టిందన్నా, లూజ్ మోషన్స్, మొత్తం నీళ్లే వస్తుందన్నా. అయ్యో అవునారా? అవునన్నా, ఇప్పుడు చందాగా వస్తే మొత్తం చెడ్డీలోనే పోతా. ఈ ఒక్కసారికి మీరు పోయిరండి అన్న. సరేరా, పండ్రా మనం పోదాం. దీనికి కాల్ చేద్దాం. అరే ఏడదవుతున్నావు ఏడికి రావాలి. అన్నా వినాయకుడి షెడ్ వేద్దాం, వాళ్ళ కూడా ఫోన్ చేయండి, వస్తాడేమో. వాడు వస్తాడంటవా? అబ్బా వీళ్ళు మళ్ళా ఫోన్ చేసారు. హలో హలో, వినాయకుని షెడ్ వేస్తాం, వస్తావారా? జ్వరం వచ్చిందన్నా. అరే మీ అయ్యకు పకేతం జ్వరం వస్తుందా రా? గీసారి నాకు వచ్చిందన్నా. ఇప్పుడు ఏమంటావు? గీ ఒక్కసారి వచ్చేటట్లేడు, మనం ఏదందా. అమ్మయ్యా, ఈసారి కూడా తప్పించుకున్నాను. అరే మామ, వినాయకుని తీసి ట్రాక్టర్లో పెట్టినాం, ఇక తాగుడు ఒకటే లేదు. ఎప్పుడు వస్తావురా నువ్వు? త్వరగా అన్నా గింత లేట్ అన్న కాల్ చేసేది, నడువురే తాగుదాం. ఎప్పుడు వచ్చిండ్రు? అరే ఎవడు రేడు గింత, ఎప్పుడు వచ్చిండ్రు అసలు? గది ముచ్చట. ఇప్పుడేమో అన్ని పనులు నేనే చేస్తాను, ఏతులు కొడుతున్నావు. ఏం దోస్తులు, మీ గ్యాంగులో కూడా గిట్ల గప్పాలు కొట్టి పని దొంగలు ఉన్నారు ఎవరైనా? ఉంటే వాళ్ళకి షార్ట్ ఫిలిం షేర్ చేయండి. గదంతా పాత లెక్కన్నా, ఈసారి ట్రెండ్ కు తగ్గట్టు వినాయక చవితి చేయాలి. అరే నాకు తెలుసు కదా ఎట్లా చేయాలో, నేనే ప్రెసిడెంట్ని, నేను చూసుకుంటే మొత్తం. అరే మళ్ళీ ఏందిరా? అరే నువ్వు పక్కకు నీకు విషయం చెప్తా. ఎందుకురా? అరే నువ్వు రారా బాయ్, నీకు చెప్తా. సరే. ఏందిరా? గోడ పక్కకుండి సుందెలకలు ఒరినట్టు నా ఈ వెనకాల గుసగుసలు పెట్టిర్రు. ఏం లేదన్నా, దారా అల్లుద్దాం. ఆగు, ఇద్దరు కట్టగట్టుకుని ఏడిపోతుర్రు. అన్నా ఉచ్చొస్తుందనా? అరే ఇద్దరికి ఒకటేసారి వస్తుందారా?
అన్నా ప్రకృతి పిలిచినప్పుడే పోవాలన్నా, లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుందన్నా. ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ప్రకృతి ఇద్దరిని ఒకటేసారి పిలుస్తుందా అని, ప్రకృతి ఇద్దరిని ఒకటేసారి పిలుస్తుందా అని. సరే సరే పోయిరా పోండి. ఎక్కువసేపు ఆపితే పైంట్లలో పోసుకునేటట్టున్నారు, పైంట్లలో పోసుకునేటట్టున్నారు. పోండి. అన్నా మేము వచ్చేదాకైతే మీటింగ్ అయితే షురూ చేయకండి. ఏనా అదొకటి ఉందా? సరే సరే. రే 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 గట్టెడుకోతున్నావురా? అరే ఉచ్చపోయిన కంటే కదరా, అందుకే పక్కకు పోతున్నా. ఇద్దరం ఒక దగ్గరనే వస్తామే ఏంది, ఇద్దరం ఒక దగ్గరనే వస్తామే ఏంది. అరే పోసుడు కోసం కాదురా, ఇక్కడ ఒక ప్లాన్ చెప్తా. అరే గట్లనా, చెప్పరా. ఈసారి మనం కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుందాం. ఎందుకురా? ఎందుకా? దివాకరణ చూసినావా, ట్రెండు అంటుండు. గాన్ని ప్రెసిడెంట్ చేస్తే ఈసారి వినాయక చవితి ధూమ్ ధామ్ అవుతుంది. అంతే అంటావా? అరే గంతేరా, ఇదే విషయం అడుగు చెప్తా. గింతసేపు పోసి రారా అన్నా, గాడేదో నీతో ముచ్చట చెప్పాడంటన్నా. అవునన్నా, మేమైతే ఒక నిర్ణయానికి వచ్చినాం. కూర్చోబోయే కోయరు కదరా మీరు, కూర్చోబోయే కోయరు కదరా మీరు, ఇప్పుడేదో నిర్ణయానికి వచ్చిన అంటున్నారు. ఓ నాయన, సరే చెప్పురు, ఏందో చెప్పురు. అన్నా మేమైతే కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుందాం అనుకుంటున్నాం. కొత్త ప్రెసిడెంటా? ఎందుకురా? నేను ఉన్నా కదా. ఆ కొత్త ప్రెసిడెంట్ కావాలన్నా, అంతే. గంతేనారా? నియ్యట్లేదు ఆరా మీకు? పోయినసారి వినాయక చవితికి నేను ఎంత చేసిండ్రా? అంతగానే మేము చేసినావన్నా. ఏం చేసినా? వినాయకుని లేపేటి రోజు ఒక్క పైసా లేకపోతే నా సొంత పైసలతో తెచ్చిండ్రా నేను మందు, నా సొంత పైసలతో తెచ్చిండ్రా నేను మందు. మర్చిపోయి రారా? తెచ్చినవుతి కూరగాళ్ళు నోరు తెరిచి అన్నా ఒక్క పెగ్గపోయి అన్నా అని అడిగితే మందు బాటలు అంగిచాటుకు దాపెట్టుకోలే, మందు బాటలు అంగిచాటుకు దాపెట్టుకోలే. అమ్మ కొడుక, అంత అయిపోయినాక తాగనీకొచ్చి నువ్వు కూడా మాట్లాడుతున్నావారా? అంత అయిపోయినాక తాగనీకొచ్చి నువ్వు కూడా మాట్లాడుతున్నావారా? రే బదులుకురు కదా. సరే సరే చేసుకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. అంతే కాదు, ఓటింగ్ చేద్దాం. నా ఓటు అయితే దివాకర్ అన్నకే. అరే మళ్ళీ నీదిరా. అరే నువ్వు ఎట్లా అంటే అట్లరా, నాది కూడా ఆయనకే. దివాకర్ బ్రో, నీ ఓటు? నా ఓటు నాకే, నా ఓటు నాకే. సరే సరే నడుస్తుందిరా మీది, కానీ చూస్తా. అంటే ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయిపోయినట్టేనా? నేను ప్రెసిడెంట్ అయిపోయినట్టేనా? అంతేగా బ్రో, మరి ఈసారి మన వినాయక చవితి ఊళ్ళోనే ట్రెండ్ అయిపోవాలి. ఒక్క నిమిషం బ్రో. అబ్బాయిలు అటు పక్క వెళ్ళండి. సరే అన్న. ప్రెసిడెంట్ పక్కన ప్రెసిడెంటే కూర్చోవాలి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు. రేయ్, ఈ నయా ప్రెసిడెంట్ కొత్త రూల్స్ పెడుతున్నాడు, రాసుకోండిరా. అన్నా పెన్ తెచ్చుకోలేమన్నా, పెన్ తెచ్చుకోలేమన్నా. దానికి పెన్ను కావాలారా? దిమాక్లో పెట్టుకోండి. సరే బ్రో, రూల్స్ ఎట్లుండాలంటే ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి. రూల్స్ ఎట్లుండాలంటే ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి. అబ్బా ట్రెండ్. ఈ తాప వినాయకుడు ఎట్లా ఉండాలంటే 15 ఫీట్లు 20 ఫీట్లో చెప్తాడు కావచ్చు, 15 ఫీట్లు 20 ఫీట్లో చెప్తాడు కావచ్చు. వీడు పోయినసారి నేను తెచ్చిన దానికంటే పెద్దది తెస్తా అంటాడేమి? వీడు పోయినసారి నేను తెచ్చిన దానికంటే పెద్దది తెస్తా అంటాడేమి? 5 ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు, 5 ఫీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు.
చిన్న వినాయకుడిని పెట్టి గ్రాండ్గా తీద్దాం, గదే ట్రెండ్. ఈసారి డీజే బ్యాండ్ బంద్. అన్నా అన్నా అరే ఈ తాప కళాకారులు పిలిపిద్దాం, గదే ట్రెండ్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వినాయక చవితి వచ్చిందని స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసి ఇంటికాడనే ఉంటానంటే నేను ప్రెసిడెంట్గా ఉండగా అది జరగదు. అరే గీడెం ప్రెసిడెంట్ రా. ఏంది? పెద్ద వినాయకుడు లేదు, డీజే లేదు, బ్యాండ్ లేదు, స్కూళ్ళు బంద్ చేసుడు లేదు. ఇది ఒక వినాయక చవిత? రే ఈ కొత్త ప్రెసిడెంట్ నువ్వు ఏమైనా దూకి చచ్చిపోండ్రా. ఏ మనిషి ఉన్నవరయ్యా. రానా ప్రెసిడెంట్ రా. అన్నా 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 ఏందిరా? అన్నా వాడు వద్దన్నా, నువ్వే మళ్ళీ ప్రెసిడెంట్ ఉన్నానా? అన్నా వాడు గంత అవలాగంలాగా ఉంటాడని మాకేం తెలుసు అన్నా. అవులాగాడినా నేనా? రే లే గాడవాడో హౌలాగాడు మాకు తెలియదు, నువ్వే మా లీడర్. రే ఇప్పటిదాకా నన్ను ప్రెసిడెంట్ అన్నారు కదరా మీరు. చుబ్బే నువ్వు ప్రెసిడెంట్ ఏంటిదిరా? ఎక్కువ మాట్లాడితే వినాయక గ్రూప్ తీసేస్తాం. రే సరేరా అన్నా నువ్వు రా అన్న, కూర్చొని మాట్లాడు. సరేపండి. నాకు కూర్చొని మాట్లాడు. పోయినసారి లెక్కనే ఈసారి కూడా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. కానీ ఒక్కటే తేడా, అన్నా వాళ్ళకి ట్విస్ట్ ఇయ్యకనా. అదేం లేదురా, ఈసారి మట్టి వినాయకుని పెడదాం. మట్టి వినాయకుడా? గుడ్డ పోరగాళ్ళు పెద్ద పెద్ద వినాయకులు పెడుతుంటే మనం మట్టి వినాయకులు పెడదామా అడుగురేంద్రా. అన్నా నిజమే అన్నా, మట్టి వినాయకుని పెడితే అందరు చూసి నవ్వుతారన్నా, మార్చేద్దామన్నా. అన్నా మా కోసం కాకున్నా ఒక్కని కోసం మన కలర్ వినాయకుని పెట్టాలన్నా. ఎవరి కోసం రో? తమ్ముడు అన్నా నేను మీ గ్యాంగ్ కి పెద్ద ఫ్యాన్ అన్నా. ఈసారి నా కోసం కలర్ వినాయకుడిని తీసుకురండి అన్నా. అరే నీకోసం మన వినాయకుని పెడతారా? కలర్ వినాయకుని పెడతారా? ఎట్లా సెట్ చేసిన అబ్బా ఆ బొక్కలే, నేను వచ్చేది ఉందా పని చేసేది ఉందా, లాస్ట్కి తాగడానే కదా వచ్చేది. అబ్బో సరే పొండ్రా, ఇక రేపటి నుంచి చందాలు చేద్దాం. రే నువ్వు అవుటోని కాదా? అన్నా నువ్వు చాలా ఎమోషనల్ అంటే కదా అన్న. కలర్ వినాయకుని పెడతావనే కుంటోల్లాగా యాక్షన్ చేశానన్నా. మంచి ప్లాన్ చేసిర్రా. పొండ్రిగా చందాలు చేద్దాం రేపటి నుంచి. ట్రెండ్స్ మచ్చా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం సరికొత్త షార్ట్ ఫిలిమ్స్తో మిమ్మల్ని అలరిస్తున్నాం కదా. పోయిన వారం ఏమొచ్చింది? రాఖీల పున్నమి. అద్దిరిపోయే కామెడీ, ఆకట్టుకునే ఎమోషన్ అదిరిపోయింది కదా. ఈసారి వినాయక చవితి ట్రెండ్ను ఫాలో అవుతున్నామండి మేము కూడా. ఈసారి కూడా ట్రెండ్ ఫాలో అయ్యే వినాయక చవితి లొల్లి చేసినాం. ఈ కామెడీకి మీరు కడుపుబ్బా నవ్వుకున్నారని అనుకుంటున్నాం. మీకు ఈ షార్ట్ ఫిలిం నచ్చితే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే పెట్టండి. కామెంట్తో పాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మా ట్రెండ్స్ మచ్చా ఛానల్ని అస్సలు మర్చిపోకండి. మర్చిపోరని తెలుసు అనుకోండి, ఇక తెలుసు కదా. అందరూ మా వీడియోస్ని లైక్ చేయండి.